హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెడ్మీ రీసెంట్గా లాంచ్ చేసిన ఎంట్రీ లెవెల్ మొబైల్ రెడ్మీ 9A అయితే అన్బాక్సింగ్ చేసి దానికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక 7,000 లోపు ఒక మంచి మొబైల్ కొనాలి అని అనుకుంటున్నట్లయితే తప్పకుండా ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో నాకైతే మొబైల్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీకు చూపిస్తాను అన్బాక్స్ చేసి, మీరు కూడా అయితే చూడొచ్చు మొబైల్ ఎలా ఉంది, అసలు మనం కొనుక్కోవచ్చా లేదా అని క్లియర్ డీటెయిల్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్, ముఖ్యంగా ఇలాంటి ప్రొడక్ట్ వీడియోస్కి కొంచెం ఎక్కువ సపోర్ట్ అయితే ఇవ్వండి. వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఎక్కువ వ్యూస్, లైక్స్, ఎంగేజ్మెంట్ అయితే క్రియేట్ చేయడానికి నాకైతే హెల్ప్ చేయండి. సో దట్ నేను ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే కొని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను రెడ్మీ 9Aతో. అండ్ మనకి రేపు రియల్మీ 7 కూడా అయితే సేల్కి రాబోతుంది. ఆ మొబైల్ కూడా అయితే నేను కొంటున్నాను. సో చాలా మొబైల్స్ అయితే కొని నేను అన్బాక్సింగ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నాను. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. హోప్ మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనకి బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. సో ప్యూర్ వైట్ కలర్లో అయితే వీళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడ రెడ్మీ 9A అని కనిపిస్తుంది. అండ్ కింద చూసుకుంటే ఆక్టాకోర్ అండ్ 5000 mAh అని రాసిందనమాట. సో మనకి ఇటు సైడ్ చూసుకున్న రెడ్మీ 9A అని ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి రెడ్మీ 9A అని ఉంది. అండ్ ఇక బ్యాక్ చూసుకుంటే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది మనకి డాట్ నాచ్ 6.53 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అండ్ 13 మెగాపిక్సెల్ AI రియర్ కెమెరా, హీలియో G25 విత్ హైపర్ ఇంజన్ అని మెన్షన్ చేశారు. సో ఇది మనకి G25 ప్రాసెసర్ మీద అయితే వస్తుంది. అఫ్ కోర్స్ మంచి ప్రాసెసర్ ఇది, పర్వాలేదు ఈ బడ్జెట్లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి నేచర్ గ్రీన్ కలర్ అనమాట. 2GB ర్యామ్, 32GB మోడల్ ఇది. కింద చూసుకుంటే మనకి మేడ్ ఇన్ ఇండియా అని రాసింది. ఇది మేడ్ ఇన్ ఇండియా కాదు, యాక్చువల్లీ అసెంబుల్డ్ ఇన్ ఇండియా అనమాట. అంటే కంప్లీట్గా ఇండియాలో దీన్ని అసెంబుల్ చేశారు. సో ఇక దీన్ని సీల్ ఓపెన్ చేసి మనం లోపల ఫోన్ ఎలా ఉందనేది అయితే చెక్ చేద్దాం. సీల్స్ అయితే బ్రేక్ చేసేసాను. సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి మనం మా మొబైల్ ఫోన్ ఎలా ఉందనేది అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఫస్ట్ ఫోన్ అయితే ఉంది. సో ఇదే మనకి రెడ్మీ 9A కవర్లో అయితే పెట్టారు. సో చూడొచ్చు ఫోన్ మనకి గ్రీన్ కలర్లో అయితే వస్తుందన్నమాట. సో ఫోన్ పక్కన పెట్టేద్దాం. సో ఇంకా ఏమేమి ఉన్నాయి బాక్స్లో అనేది అయితే చెక్ చేద్దాం. ఇక్కడ ఛార్జర్ అయితే ఉంది మనకి. సో ఇది మనకి ఛార్జింగ్ బ్రిక్ అనమాట. సో ఇది చూసుకోవచ్చు మీకు, 5 volts అండ్ 2 amperes అనమాట. అంటే ఇది 10 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి USB కేబుల్ అయితే వస్తుంది. సో ఇది ఒక సాట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. Type-C ఇవ్వాల్సింది. ఇప్పుడు మనకి బడ్జెట్లో కూడా చాలా ఫోన్స్ Type-Cతో అయితే వస్తున్నాయి. బట్ వీళ్ళు USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే మనకి సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే ఉంది. అండ్ లోపల మనకి బుక్లెట్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళు కేజ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో కాస్ట్ కటింగ్ కోసం మనకి కేజ్ కూడా అయితే తీసేశారు అనుకుంటున్నాను. సో అదొక బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. రెడ్మీ అట్లీస్ట్ కేజ్ అన్న ప్రొవైడ్ చేయాల్సింది. దట్స్ ఇట్. మనకి బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. ఫోన్ అయితే ఎలా ఉందని చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మొబైల్ ఫిజికల్ ఓవరీ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ కంప్లీట్గా డిస్ప్లే అయితే ఉంది. పైన చూసుకోవచ్చు మీకు ఒక నాచ్ అయితే కనిపిస్తుంది. దానిపైన మనకి ఆ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక మనం బాటంలో చూసుకున్నట్లయితే ఒక స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. మనకి USB పోర్ట్ అయితే ఉంది. అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పవర్ బటన్ ఉంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి సింగిల్ కెమెరా అయితే ఉంది. దాని కింద ఫ్లాష్ ఉంది. 13 మెగాపిక్సెల్ కెమెరా, ఏ కెమెరా అయితే మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. అండ్ కింద చూసుకోవచ్చు మనకి రెడ్మీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. బ్యాక్ నుంచి మొబైల్ చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. మనకి లుక్ పరంగా కూడా అయితే చాలా బాగుంది. బ్యాక్ మనకి వీళ్ళు ఒక టెక్స్చర్ ఫినిష్ లాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది మనకి చేతిలో పట్టుకున్నప్పుడు గ్రిప్ కూడా అయితే చాలా బాగుంది. మోర్ ఓవర్ మనకి ఫింగర్ ప్రింట్స్, స్క్రాచెస్ కూడా అయితే మనకు అసలు దీని మీద పడట్లేదు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఒక టెక్స్చర్ ఫినిష్ ఇచ్చారు కాబట్టి అది నిజంగా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మనం సిమ్ ట్రే అయితే ఓపెన్ చేసి చూద్దాం అసలు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్తో అయితే వస్తుంది. మీరు 2 సిమ్ కార్డ్స్, ఒక మెమరీ కార్డ్ అయితే పెట్టుకొని మెమరీ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మీకు ఇందులో 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఒకవేళ సరిపోదు అని అనుకుంటే మీరు ఎక్స్ట్రా మెమరీ కార్డ్ అయితే పెట్టుకొని మీరు మెమరీ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఫోన్ అయితే స్విచ్ ఆన్ చేద్దాం, అసలు పవర్ ఉందో లేదో. సో దట్ మనం ఫోన్ అయితే చెక్ చేద్దాం ఎలా ఉంది ఏంటనేది.
చూడొచ్చు రెడ్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే వచ్చింది. సో ఫోన్లో అయితే పవర్ ఉంది. చూడొచ్చు గైస్, మీకు ఇది MIUI 12 మీద అయితే రన్ అవుతుంది. మనకి ఇది ఎంట్రీ లెవెల్ ఫోన్ అయినప్పటికీ MIUI 12 మనకి ఏదైతే లేటెస్ట్ UI ఉందో దాని మీద అయితే తీసుకొచ్చారనమాట. మనకు మామూలుగా రైట్ నో మార్కెట్లో ఉన్న ఫోన్స్ ఇంకా కూడా చాలా ఫోన్స్కి అయితే MIUI 12 రావాల్సి ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎనీవే నేను క్విక్గా దీన్ని అయితే సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. సో ఫ్రెండ్స్, సెటప్ అయితే ఫినిష్ అయిపోయింది. మనకి హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో వాల్ పేపర్ మనకి MIUI 12లో కొన్ని స్పెషల్ వాల్ పేపర్స్ అయితే ఇచ్చారు కదా, సో అవే మనకి ఇక్కడ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి. సో బాగుంది. హోమ్ స్క్రీన్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. మనకి యాప్ డ్రాయర్ కూడా అయితే ఈసారి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు సింపుల్గా ఇలా పైకి స్వైప్ చేసి మీకు అప్లికేషన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. బట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్లోట్వేర్ అయితే చాలా ఉందన్నమాట. ఇక్కడ ఈ గేమ్స్ కానీ లేకపోతే చాలా బ్లోట్వేర్ అయితే ఉంది. నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, మీకు ఇక్కడ చూడొచ్చు మోజ్ అంట, రమ్మీ అంట, అండ్ ఇదేదో జిల్ అంట. సో బ్లోట్వేర్ అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా అయితే ప్రొవైడ్ చేస్తారు. వీటిని మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ స్టిల్ మనకైతే చాలా బ్లోట్వేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మీకు ఇక్కడ చూసుకోవచ్చు అమెజాన్, ఫేస్బుక్, WPS ఆఫీస్ కూడా అయితే ఇస్తున్నారు. సో మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఒకసారి మనం ఆండ్రాయిడ్ వర్షన్ అవన్నీ అయితే చెక్ చేద్దాం. సో అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకి MIUI 12 మీద అయితే రన్ అవుతుంది. MIUI వర్షన్ అనమాట, గ్లోబల్ వర్షన్ ఇది. అండ్ దెన్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇది 32 GB స్టోరేజ్తో అయితే వస్తుంది. అందులో మనకి 11.5 GB అయితే ఆల్రెడీ ఆక్యుపై అయితే అయిపోయింది అనమాట. అంటే మనకి అరౌండ్ 21 GB అయితే ఫ్రీగా అయితే వస్తుంది స్టోరేజ్ మనకి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ మనకి ఆండ్రాయిడ్ 10 మీద అయితే రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ 10 పై మీద అయితే రన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సెక్యూరిటీ ప్యాచ్, జూలై సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. అండ్ ర్యామ్ ఎంత ఫ్రీగా వస్తుంది అని మరి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ 936 MB ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది. నేను ఈవెన్ నా గూగుల్ అకౌంట్ కూడా అయితే యాడ్ చేయలేదు. 2 GBలో మీకు అరౌండ్ 1 GB ర్యామ్ అయితే మీకు ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. సో పర్వాలేదు, ఇది బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి మనం కెమెరా ఓపెన్ చేద్దాం. సో కెమెరా ఓపెన్ చేసి కెమెరా సెట్టింగ్స్ కూడా అయితే చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనకి కెమెరా ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ రకంగా అయితే ఉంది. యాజ్ యూజువల్ మనకి అన్ని రెడ్మీ అండ్ షామీ ఫోన్స్లో ఎలా అయితే ఉంటుందో అలాగే అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ పోర్ట్రేట్ ఆప్షన్ ఉంది. అండ్ మోర్లోకి వెళ్ళినట్లయితే మనకి టైం ల్యాప్స్, షార్ట్ వీడియో అండ్ ఎడిట్ అని ఉంది. ఎడిట్ అంటే మనకి ప్రో మోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఓకే, వీడియోలోకి వెళ్తే మనం చూడొచ్చు 720 పిక్సెల్ 30 FPS అండ్ 180p 30 FPS వరకు అయితే మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. దీన్ని యూస్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసాను అనమాట. కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే తీసాను మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి. మీకు అయితే ఇప్పుడు నేను అవి చూపిస్తాను, సో దట్ మీరు కెమెరా ఎలా ఉంది అనేది ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే చెక్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా శాంపిల్స్, బ్యాక్ కెమెరా పోర్ట్రైట్, ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మనం యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా ఒక వీడియో అయితే ప్లే చేద్దాం, సో దట్ మనకి డిస్ప్లే అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మనం అయితే చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంప్రెషన్స్ డిస్ప్లే క్వాలిటీ కూడా అయితే మనకి చాలా బాగుంది. 720p డిస్ప్లే అయినా కానీ మనకి చాలా చక్కగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి విజువల్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఇక మనకి వాల్యూమ్ చూసుకున్నట్లయితే యావరేజ్ ఉందని చెప్పుకోవచ్చు. మరీ అంత లౌడ్ అయితే లేదు, అలాగని మరీ అంత లో అయితే లేదనమాట. మనకి యావరేజ్ వాల్యూమ్ అయితే వస్తుంది. సో నేను కంప్లీట్గా చెక్ చేస్తాను మళ్ళీ దీన్ని. ఫ్రెండ్స్, మనకి ఎంట్రీ లెవెల్ ఫోన్స్ అసలు గేమ్స్ ఆడగలవా లేదా అన్న డౌట్ చాలా మందికి అయితే ఉండుంటుంది. సో అందుకని ఒక గేమ్ అయితే ఆడి చూద్దాం, అసలు మనకి ఇది గేమ్స్ ఎలా హ్యాండిల్ చేస్తుంది ఏంటనేది. హీలియో G25 మనకి గేమ్స్ హ్యాండిల్ చేయగలదు. ఒకసారి అయితే మనం టెస్ట్ చేద్దాం. నేను ఆస్ఫాల్ట్ 8 అయితే డౌన్లోడ్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు ఆస్ఫాల్ట్ 8 అయితే నేను ఓపెన్ చేసి ఒకసారి అయితే ఆడతాను, సో దట్ మీరు కూడా అయితే అండర్స్టాండ్ చేసుకోవచ్చు అసలు ఈ ఫోన్ గేమ్స్ని హ్యాండిల్ చేస్తుందా లేదా అని. సో చూద్దాం.
సో గాయస్ చూసారు కదా, గేమ్ ప్లే అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడా కూడా నాకు చిన్న చిన్న ల్యాగ్స్ కానీ షటర్ డ్రాప్స్ కానీ ఏది అయితే నేను గమనించలేదన్నమాట. సో చాలా స్మూత్గా రన్ అవుతుంది గేమ్. సో డెఫినెట్గా మనకి హీలియో G25 కొంచెం క్యాపబుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీరు సింపుల్ గ్రాఫిక్స్లో గేమ్స్ కూడా అయితే ప్లే చేసుకోవచ్చు అనమాట ఈ ఫోన్లో. సో అది Redmi 9A స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే నాకు మొబైల్ చాలా బాగా నచ్చింది. మనకి 6,800 రూపీస్లో చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మీరు కనుక ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ కొనుక్కోవాలని అనుకుంటున్నట్లయితే తప్పకుండా దీని మీద అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. ముఖ్యంగా నేనైతే ఎక్కడ ల్యాగ్స్ కానీ హ్యాంగ్ అవడం కానీ ఇలాంటివి నోటీస్ చేయలేదు. మోరోవర్ మనకి కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. ఈవెన్ 13 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నప్పటికీ క్వాలిటీ పరంగా అయితే నన్ను ఇంప్రెస్ చేసిందని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా మీరైతే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ రాజేష్.